ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నుంచి సత్యనారాయణ గౌడ్ గారు జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు వెల్కమ్ అండి, నమస్తే. సత్యనారాయణ గారు వినబడుతుందా? మీరు మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి ఒకసారి మీ ఆడియో. నమస్తే సార్. నమస్తే. రైట్. సత్యనారాయణ గారు, మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయానికి సంబంధించి క్లుప్తంగా చెప్తాను. మెడ్ప్లస్ అలాగే ఇప్పుడు అపోలో తాజాగా మేము చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్స్లో అక్కడ ఫార్మసిస్టులు లేకుండా మందులు అమ్ముతున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా షాపుల్లో నిద్ర మాత్రల దగ్గర నుంచి షెడ్యూల్డ్ డ్రగ్లు అన్నిటి కూడా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి, బిల్లులు ఇవ్వకుండా వాటిని మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కమల్ హాసన్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళాం, యాక్షన్ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇక చిన్న మెడికల్ షాపుల విషయానికి వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. వాటిని అక్కడికక్కడ సీజ్ చేసి లైసెన్సులు క్యాన్సిల్ చేసి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీటి విషయంలో మాత్రం ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది అనేది మా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ప్రజలకి నాణ్యమైన మందులు ఎట్లా అందించాలనే దాని మీద బిగ్ టీవీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎవరినో టార్గెట్ చేయాలనో, ఏ కంపెనీలను డౌన్గ్రేడ్ చేయాలనో బిగ్ టీవీ ఉద్దేశం కాదు. ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇకనైనా ఈ మార్పు రావాలి, అవసరమైన మార్పు, అత్యవసరమైన మార్పు. కాబట్టి దీని మీద ఇంత స్ట్రింజెంట్గా మేము వెళ్తూ ఉన్నాం. సో సత్యనారాయణ గారు, మీరు ఏం చెప్తారు? మీ ఉద్దేశం ఏంటి జరుగుతున్న వ్యవహారం మొత్తంలో? సార్, ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి మా ధన్యవాదాలు. నేను 2012 నుంచి వెళ్ళి ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కొరకు ఫార్మసీ సంక్షేమ సంఘం అనేది నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కొరకు పోరాటం చేస్తున్నాను. ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఈచ్ అండ్ సింగిల్ టాబ్లెట్ కూడా ఫార్మసిస్ట్ మాత్రమే పేషెంట్కి ఇవ్వాలి. అదర్ దాన్ ఎవరు కూడా ఇవ్వడానికి అది రూల్ ఉంది కదా సార్, ఆల్రెడీ అది ఆల్రెడీ ఫార్మసీ యాక్ట్ సెక్షన్ 48 1948 సెక్షన్ 42 క్లియర్గా చెప్తుంది. కానీ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితే లేదు. ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. నేను ఎందరితోటి మాట్లాడిన ఎవరు చేసినా అది తరతరాలుగా నుంచి వస్తుంది. నువ్వు ఏం చేయగలుగుతావా, పో నీ నుంచి ఏమవుతుంది అనే పదాలు మాట్లాడుతున్నారు అధికారులు, మెడికల్ స్టోర్ వాళ్ళు, మెడికల్ షాప్ల యజమానుల సంఘం వాళ్ళు అందరూ కూడా. అసలు ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనే చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉన్న కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి, నేను ఈ మధ్య కాలంలో మొన్న ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్ అయిన తర్వాత చాలా యాక్టివ్గా అయ్యి ప్రతి విషయాన్ని నేను కమల్ హాసన్ రెడ్డి సార్కి దృష్టికి వాట్సాప్ ద్వారా తీసుకుపోతున్నాను. ఇరెగ్యులర్ నేను కొన్ని విజువల్స్ తీశాను. హనుమకొండలోని కోర్టు వెనుక ఒక కేర్ ఫార్మసీ అని ఉంది. దాంట్లో ఒక మైనర్ బాలుడు మందులు ఇష్యూ చేస్తున్నాడు. నేను అది వీడియో తీసి పెట్టాను. లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్కు పెట్టాను, కమల్ హాసన్ రెడ్డి గారు పెట్టాను. ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకున్నారు అనేది నాకు సమాచారం లేదు. ఇంకా ఈ హన్మకొండ బస్టాండ్ సర్కిల్లో భగీరథ అనే హాస్పిటల్ ఉంది. ఆ భగీరథ హాస్పిటల్లో మెడికల్ స్టోరు పాన్ షాప్ కన్నా అధ్వానం. పాన్ షాప్ కన్నా అధ్వానం ఉంటుంది. ఒక మెడికల్ స్టోరు 120 SFT నుంచి వెళ్ళి 150 SFT ఉండాలి. కానీ అది 60 కూడా లేదు. ఇది ఏంది అని ప్రశ్నించి చెప్తే ఆ యాజమాన్యం నా మీదకి దాడి చేయడానికి సిద్ధపడ్డారు. మేము ఒక్కలే ఉన్నామా, రాష్ట్రం మొత్తం అట్లే ఉన్నారు, వాళ్ళందరినీ పట్టించుకోపో, మమ్మల్ని అడుగుతాను అని చెప్పేసి నా మీద దురుసుగా ప్రవర్తిస్తే నేను DI కిరణ్కు ఫోన్ చేస్తే, నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఆ మెడికల్ స్టోర్ సీజ్ చేస్తాను పోయి ఆడికి పోయి ఏదో కమిట్ అయిపోయి వార్నింగ్ ఇచ్చి వచ్చిన అని సింపుల్గా కొట్టేసింది. ఇంకొక హన్మకొండ నయీం నగర్లో పోలీస్ హెడ్ క్వార్టర్ ముంగట్లో ఉన్న అది ఒక నర్సింగ్ హోమ్లో ఒక మెడికల్ స్టోర్లో సింగరేణి మందులు గవర్నమెంట్, ESI మందులు గవర్నమెంట్ శాంపుల్స్ అమ్ముతున్నాడు అనే విషయం మాకు స్పష్టంగా తెలిసింది. మేము ఫోటో కూడా తీసాము. ఆ విషయాన్ని ఈరోజు సాయంత్రము 4 గంటలకు కిరణ్ కుమార్కు చెప్తే, కిరణ్ కుమారు నాకు ఇప్పుడు వేరే పని ఉన్నది, నేను రేపు పోతా అని చెప్పి నిమ్మలంగా రేపు పోయి పొద్దున పోయి దాన్ని తాళం వేసిండు. ఊరికే తాళం వేసి వస్తే ఆ యాజమాన్యము అలా ఉన్న సందులకి వెళ్ళి IV స్టాండ్ పెట్టి అందులో ఉన్న గవర్నమెంట్ మందులను కవర్లతో బయటికి తీసే విజువల్ నేను ఫుటేజ్ తీసి కమల్ హాసన్ రెడ్డికి పంపించాను. కిరణ్ కుమార్